హలో అండి. ఈరోజు వీడియోలో 2 రకాల లడ్డూలు చూపించబోతున్నాను. ఒకటి వేరుశెనగ గుళ్ళతో తయారు చేసిన లడ్డు, మరొకటి కొబ్బరి లడ్డు. ఈ 2 రకాల లడ్డూల్ని ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఈ 2 లడ్డూలు రోజుకి ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నట్లయితే మనకు శరీరానికి సరిపడా ఐరన్ పుష్కలంగా వస్తుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హెల్తీగా, టేస్టీగా తినేయొచ్చు రోజుకి 2 చొప్పున. మరి ఆలస్యం చేయకుండా ఈ 2 రకాల లడ్డూల్ని టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా వేరుశెనగ గుళ్ళు అయితే మనము చక్కగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఫ్రై అయిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అవి మనం కరెక్ట్గా కొలుచుకోవాలి. కొలుచుకున్నట్లయితే మనము ఈ బెల్లం తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. అది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. తర్వాత మీరు ఈ పల్లీలు ప్లేస్లోని నువ్వులు తీసుకోవచ్చు, పుట్నాల పప్పుని తీసుకోవచ్చు. మనము ఇడ్లీలోకి చట్నీ తయారు చేసుకుంటాం కదా, ఆ పప్పుని కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఈ పల్లీలే ఉండాలని ఏమీ లేదు. మీ దగ్గర ఏ పప్పు, నేను చెప్పిన నువ్వులు, ఈ పుట్నాల పప్పు, వేరుశెనగ గుళ్ళు ఏవి అనుకూలంగా ఉంటే అవే తీసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు 1 కప్పు అయ్యాయి కదా, 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను, తురిమిన బెల్లాన్ని అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో కొంచెం మాత్రమే ఒక 4-5 టీ స్పూన్లు వాటర్ వేసుకొని లైట్గా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత కొంచెం మనము వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డస్ట్ కానీ ఇసుక కానీ ఏదో ఒకటి ఉంటుంది బెల్లంలో. మీరు తయారు చేసే బెల్లం మంచిది అయినట్లయితే మీరు వడకట్టనవసరం లేదు. కొంతమంది బయట వర్క్ చేసే ప్రదేశాల్లో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పప్పుండ కానీ, లేదు అనుకుంటే రోజుకు ఒక అరటిపండు కానీ, చిన్న బెల్లం ముక్క కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మనకి ఆ దుమ్ము, ధూళి పొట్టను పట్టి ప్రేగులు పట్టే అవకాశం అయితే అస్సలు రానే రాదు. గోరువెచ్చని నీళ్ళు తాగడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ దుమ్ము, ధూళి ఉన్న ప్రదేశాల్లో, అంటే డస్ట్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మాస్క్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంటు. తర్వాత నేను ఇలా కరిగించుకొని వడకట్టుకున్నాను. తర్వాత ఇది సిమ్లోని మాత్రమే ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ లడ్డూలు ఎవరైనా ఈజీగా ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకో తెలీదు, అందరు తయారు చేసినవి మనకి బేకరీ స్టైల్లో రావు. మనకి బేకరీ స్టైల్లో లడ్డూల్లాగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఈ బెల్లము ఇవి మనకి మెజర్మెంట్ అయితే ఈక్వల్గా చూసుకోవాలి. నెక్స్ట్ పాకం పట్టుకోవడంలో కూడా చాలా కొన్ని టిప్స్ అయితే యూజ్ చేయాలి. మనకి ఇలా లేత పాకం వచ్చేసరికి అయితే చేయకూడదు. ఇలా నేను చూపిస్తున్నానా, టైట్గా ఉందన్నమాట. మనం ప్లేట్ పెట్టి కొట్టినట్లయితే సౌండ్ వస్తుంది. అలా మనకి ఎప్పుడైతే సౌండ్ వచ్చినట్టు పాకం గట్టిగా రాయిలాగా ఉంటుందో అప్పుడు వేసుకున్నట్లయితేనే మనకి అచ్చం బేకరీ స్టైల్ లాగా వస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసరికి చిటికెడు సోడా మాత్రం యాడ్ చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రావాలి అంటే కంప్లీట్గా పాకం తయారైన తర్వాత మాత్రమే చిటికెడు సోడా వేసుకున్నట్లయితే 100% అదే టేస్ట్తో మనకి పర్ఫెక్ట్గా ఈ బాదం లడ్డూలు వస్తాయి. అదే పల్లీ లడ్డూలు. ఇక్కడ వచ్చేసరికి బాదంలు అంటారనమాట, అలవాట్లో పొరపాటు అలా వచ్చేస్తుంది. అలా మనకి కరెక్ట్గా పాకం వచ్చిన తర్వాత చిటికెడు సోడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుని అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ వేసుకోవాలి. వేసుకొని మరొక నిమిషం సిమ్లోని మాత్రమే కంప్లీట్గా, అంటే మనకి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు. ఇంకెక్కువగా మరీ ఉంచనవసరం లేదు. మళ్ళీ పాకం కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంటుంది. స్టవ్ హీట్ని బట్టి ఉంటుందన్నమాట. మీ స్టవ్ మరి హీట్ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం తక్కువ సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ లడ్డూలు చుట్టడమే పెద్ద ప్రాసెస్ అనమాట. ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడే ఫాస్ట్గా చేసుకోవాలి. మీరు వేడిగా చేయాలి, కానీ అలా చేయాలి అంటే చెయ్యి అయితే కొంచెం కాలుతుందనమాట.
అందుకు గాను మనం కొద్ది స్పూన్ల సహాయంతో కొంచెం కొంచెంగా చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చేయి కాలుతుంది కదా అని చెప్పి మీరు చేతికి వాటర్ అది అప్లై చేయకూడదు. అలా చేసినట్లయితే పాకం టేస్ట్ మారిపోతుందనమాట. ఇలా చేసుకోవచ్చు లడ్డూల్లా కావాలి అనుకుంటే. మీకు ఈజీగా కావాలి అనుకుంటే ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పల్లి ముద్ద అంతా వేసుకొని జస్ట్ రోటీ చేసుకున్న కర్రతోటి కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఒత్తుకుంటే ఇవి గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం నైఫ్ తీసుకొని చెక్కల్లాగా అదే బిస్కెట్స్లా క్రాస్గా కట్ చేసుకుంటే వచ్చేస్తాయి. నేను అలా కాకుండా ఇలా లడ్డూల్లా చుట్టే ఉద్దేశం ఉంది కనుక ఇలా చిన్న చిన్న భాగాల్లా పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు అయితే చుట్టుకున్నాను. అయితే కొంచెం కష్టమే ఈ ప్రాసెస్. ఇలానే మొత్తం అన్నీ చుట్టుకొని ఉంచుకోవాలి. చాలా బాగుంటాయి. నేను చెప్పే టిప్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చేసినట్లయితే అచ్చం బేకరీ స్టైల్ లాగానే వస్తాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. పాకం పట్టేటప్పుడు కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకొని చిటికెడు సోడా వేసుకోండి. తర్వాత కొబ్బరి లడ్డు కోసము మనము కొబ్బరిని తురుముకోవాలి. ఇదైతే నేను దేవుడి దగ్గర కొట్టినవి అనమాట. 2 అయితే వేస్ట్ అయిపోయాయి. ఇవి ఒక్కటే బాగుంది అనే ఉద్దేశంతో చేశాను. మీ దగ్గర కొబ్బరికాయ తురుముకునేది ఉన్నట్లయితే దాని సహాయంతో తయారు చేయొచ్చు ఈ మొత్తం కొబ్బరి తురుముని. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు కనుక నేను ఇలా మనం క్యారెట్ తురుముకుంటాం కదా దాని సహాయంతో తీస్తున్నాను. చాలామంది మిక్సీలో కూడా వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. మరీ మెత్తగా పౌడర్లాగా వచ్చేస్తుంటుంది. నాకు మరీ అంత మెత్తగా నచ్చదు. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే మిక్సీ జార్లో వేసుకొని అలా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు కొంచెము అంటే ఈ కొబ్బరి లడ్డు ఏంటంటే మనం తింటుంటే కొంచెము ఈ పొరల్లాగా కొంచెం బరకబరకలా తగులుతూ ఉంటేనే నోటికి టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా ఇలానే చక్కగా తురుముకొని ఉంచుకోవాలి. చూసారా పొడవుగా సన్నగా ఎంత బాగా వచ్చిందో. మనం దీంతో ఎండు కొబ్బరిని కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. అది వేరొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా. మనం ఈజీగా ఈ కొబ్బరిలో నుంచి అంటే చెక్క నుంచి కొబ్బరి ఎలా ఈజీగా తీయాలి, ఈ ఎండు కొబ్బరిని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను వేరొక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. తర్వాత మనం ఇలా అంతా తురుము పెట్టుకున్న తర్వాత మనం దీన్ని కూడా మెజర్మెంట్ చూసుకోవాలి కదా. ఎందుకంటే బెల్లం వేసుకోవడం కోసము మనం తురుముకున్న ఈ కొబ్బరి తురుము అంతా ఒక కప్పులో వేసుకోవాలి. మనం కప్పు మెజర్మెంట్ తోటే కరెక్ట్గా చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. మీరు స్వీట్స్ ఎక్కువగా తినే ఉద్దేశం ఉన్నట్లయితే బెల్లం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను. మరి హెవీగా వేసుకున్నా సరే కొంచెం స్వీట్ తినడానికి అంత ఇష్టపడరు అనమాట. నార్మల్గా వేసుకుంటేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొంతమందికి జ్యూసీగా కావాలి అనుకుంటే మీరు ఒక కప్పుకి కప్పున్నర కూడా ఇలా వేసుకోవచ్చు. నేనైతే ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకుంటున్నానో అదే కప్పుతోటి 1 కప్పు అంటే ఇంకా కొంచెం తగ్గించే మీరు ఒక 90% మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఈ కప్పుతో చూపించాను కదా కొబ్బరి తురుముని, అదే కప్పుతోటి ఒక 10 నుంచి ఒక 20% తగ్గించి వేశాను. మీరు ఈక్వల్గా తీసుకోవచ్చు. 1 కప్పు తురుముకి 2 కప్పులు తీసుకోవచ్చు, కప్పున్నర తీసుకోవచ్చు. మీకు ఈ లడ్డూలు జ్యూసీగా కావాలి, లూజ్గా హనీ ఉన్నట్టు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా బెల్లం వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు మీ ఇష్టం. కానీ నేను చూపించేదైతే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. మరి ఎక్కువగా అయితే అంత బాగా ఉండదని నా ఉద్దేశం అన్నమాట. మీ ఇష్టాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అలానే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఇసుక డస్ట్ అంతా వచ్చే వరకు ఇలా వడకట్టుకుంటే ఇంక మనకి ఏ అనుమానము ఉండదు. ఇప్పుడు మార్కెట్లో బెల్లం పౌడర్లు కూడా దొరుకుతున్నాయి. మీకు అలా ఉన్నట్లయితే మీ దగ్గర అలా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బెల్లం మంచిగా ఉన్నట్లయితే వడకట్టన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఇలా మరలా వడకట్టుకొని వేసుకున్న తర్వాత చక్కగా ఒక 2 నిమిషాల పాటు సిమ్లోని బాగా మరిగించుకొని మనకి 2 వేలు ఇలా పెట్టి చూస్తున్నట్లయితే కొంచెం టైట్గా అంటుకోవాలి. పాకం రావాలి అంటే అలా వచ్చే వరకు ఈ పాకాన్ని చక్కగా మరిగించుకోవాలి. మరొకసారి వాటర్లో కూడా మీరు వేసుకొని చూసుకోవచ్చు. నార్మల్గా మనం పల్లీకి ఎలా అయితే చూస్తామో అలా. కానీ దీనికి మరి అంత టైట్గా అవసరం లేదు. మనం పల్లీ చెక్కీలు చేసేటప్పుడు అయితే పాకం చాలా గట్టిగా రాయిలా రావాలి. మనకి బేకరీ స్టైల్లో రావాలి అంటే
కానీ కొబ్బరి లడ్డుకు మరి అంత టైట్గా అయితే అవసరం లేదు. జస్ట్ మనం 2 ఫింగర్స్తో చూస్తాం కదా, ఇలా ప్రెస్ చేసి జస్ట్ లైట్గా అలా అంటుకున్నట్లయితే సరిపోతుంది. మరి టైట్గా అయినట్లయితే కొబ్బరి లడ్డుకు అయితే అంత కరెక్ట్గా ఉండదు. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్లో వేసుకొని కానీ నార్మల్గా చేత్తో పట్టుకొని కూడా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఇలా మనకి టైట్గా అంటుకుంటుంది కదా, ఆ సమయంలోని చక్కగా స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టి ప్రాసెస్ అంతా చేయండి, అప్పుడే బాగుంటుంది. గరిటెకి కూడా మనకి అంటుకున్నట్టు చక్కగా హనీలాగా వస్తుంది. చూసారా, నాకు వేలు పెడితే టైట్గా అంటుకుంటున్నాయి. ఈ సమయంలో మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ని కంప్లీట్గా సిమ్లోని పెట్టుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా ఇష్టం ఉన్నట్లయితే నువ్వులు వేయించి వేసుకోవచ్చు లైట్గా. మీకు ఇలాచీ పౌడర్ ఇష్టం ఉన్నట్లయితే ఒక 1/2 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు, ఎందుకు అంటే మాకు మరీ అంత స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా ఇష్టం ఉన్నట్లయితే ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. మీ దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి, అంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంక ఎటువంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ న్యాచురల్గా చేశాను అనమాట. మనం నువ్వులు వేసుకున్నట్లయితే కొన్ని వారాలు తింటాము, మరి కొన్ని వారాలు తినమన్నమాట. ఇలా ప్లెయిన్గా కొబ్బరితో చేసుకున్నట్లయితే మనం ఎవ్రీడే కూడా తినొచ్చు అనే ఉద్దేశంతో నువ్వులు యాడ్ చేయలేదు. నువ్వులు అయితే ఉన్నాయి కానీ వేయలేదన్నమాట. ఇలా చక్కగా ఒక 2 నిమిషాలు సిమ్లోని దగ్గరికి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు. మనకి అడుగు ఇలా నార్మల్గా రిలీజ్ అయినట్టు ఉంటుంది. ఈ కొబ్బరి నుంచి బెల్లం ఈ కడాయి నుంచి ఇలా రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది. మరి మాడిపోయే వరకు ఉంచకూడదు, జస్ట్ నార్మల్గా 2 మినిట్స్ నేను చూపిస్తున్నాను కదా, ఈ కడాయి అడుగు ఎలా కనిపిస్తుందో ఆ టైంలోని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లగా అంటే గోరువెచ్చగా అయ్యే వరకు సైడ్ పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకున్నట్లయితే సరిపోతుంది. మీకు బర్ఫీలా కావాలి అనుకుంటే ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని చక్కగా మనకి అదే మనకి దలసరిగా కావాలా పల్చగా కావాలా అని గమనించుకొని దానికి తగ్గట్టుగా చక్కగా లేయర్ల కింద వేసుకొని బర్ఫీలా కట్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే లడ్డూల్లాగే చుట్టే ఉద్దేశం ఉంది కనుక ఇలా ప్లేట్లో తీసుకున్నానంతా. గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న లడ్డూలు చేసుకోవడం, మరి పెద్ద లడ్డూలు చేయనవసరం లేదు. మనం తీసుకునే లడ్డు రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది. పల్లీ లడ్డు ఒకటి, కొబ్బరి లడ్డు ఒకటి, మరి అతిగా తినకూడదు. మనం డైట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఏదైనా సరే లిమిట్గానే తింటేనే బాగుంటుంది. స్నాక్స్ కింద చాలా బాగుంటాయి లడ్డూలు. పిల్లలకి కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా స్నాక్ బాక్స్లో ఏదైనా వేసినట్లయితే హెల్తీగా ఇష్టంగా కూడా తింటారు. మనం నార్మల్గా పల్లీలతో తయారు చేసిన ఉండలు చుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, కానీ ఈ కొబ్బరి లడ్డూలు అయితే అంత కష్టపడని అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతాయి. అవి అయితే వేడి మీద చెయ్యాలి, అప్పుడే మనకి రౌండ్గా చక్కగా బాల్స్ లాగా వస్తాయి. ఇవైతే కొంచెం గోరువెచ్చగా అయినా సరే పర్వాలేదు, ఈజీగా ఇలా చుట్టేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అనుకుంటే అలా అన్నీ చుట్టుకొని చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత ఒక జార్లో స్టోర్ చేసుకుంటే డైలీగా ఒక్కొక్కటి తింటే చాలా మంచిది. మీరు ఈ లడ్డూలు చుట్టేటప్పుడు మాత్రము వాటర్ మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. మీరు వాటర్ పెట్టి చేసినట్లయితే ఎర్లీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా చక్కగా కావాలి అనుకుంటే నెయ్యి అప్లై చేసుకోవడం మంచిది, కానీ మ్యాక్సిమమ్ నెయ్యి అవసరం, వాటర్ అవసరము, ఆయిల్ అవసరం అయితే అస్సలు ఉండదు. ఇలా మనం అన్నీ చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా అయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడమే, చాలా ఈజీ. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం ఎందుకంటే దేవుడి దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం, అవి వేస్ట్గా పోతూ ఉంటాయి. కొంతమంది అయితే ఎండబెట్టి స్టోర్ చేస్తారు, మరి కొంతమంది వాడుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కదా, వేస్ట్గా పడేస్తూ ఉంటారు. నాకు ఎందుకో కొబ్బరి అంటే చాలా నిర్లక్ష్యము. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి చాలా కొబ్బరికాయలు ఉండేవి ఒకప్పుడు, అంటే పెద్ద 1000-2000 ఇలా అన్ని కాయలు ఉండేవి అనమాట. అందుకుగానే నాకు ఎందుకో నిర్లక్ష్యం అనమాట. ఇప్పుడిప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది.
ఈ లడ్డూలు రోజుకి ఒక్కొక్క లడ్డు తింటే మన శరీరానికి సరిపడా ఐరన్ పుష్కలంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా హెల్తీగా తినేయొచ్చు. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.